చేసావో, ఏమి కూలినాలు చేసావు కదా, ఆ కూలినాలు చేసి కష్టపడి నీ కష్టార్జితం కదా, నీ చెమటోడ్చి కార్చినటువంటి దాన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ నీ శరీరమును పాడు చేసేటువంటి ఆ మత్తును అందిస్తున్నావు ఏంటి? నా మాట విని మంచి పదార్థం భుజించండి. మంచి పదార్థం, మీరు కష్టపడుతున్నారు కదా, మీ కష్టార్జితంతో మంచి ఆహార పదార్థాలు భుజించండి. పాడైపోయినవి, పురుగులు పెట్టినవి అవి తినకండి అంటున్నాడు దేవుడు. ఇవి చాలా మందికి తెలియదు. పాడైపోయిన పర్లేదు తినేసే, ఎందుకు వేస్ట్ అవ్వకూడదు, అలా చేయకండి. పాడైపోయిందా పక్కన పెట్టేసి, పాడైపోయింది తినొద్దు బాబు. మంచి ఆహార పదార్థం. దేవుని పిల్లలు మంచి ఆహార పదార్థాలు తినడానికి యోగ్యులు. మంచి ఆహార పదార్థాలు తినండి. మీ ప్రాణం సారమైన దాని అందు సుఖింపనివ్వడు. సారమైనవి తినండి. మంచి సారవంతమైన ఆహార పదార్థాలను నేను మీ కొరకు పెట్టాను. మీ శరీరానికి సారమునిచ్చేవి, సత్తువునిచ్చేవి, ఎనర్జీనిచ్చేవి, అలాంటివి మీరు తినండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుతారు.